శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ఆండాళ్ తల్లి మనకి అనుగ్రహించినటువంటి తిరుపావై పాసురముల మాలికలో 22వ పాసురం. ఈ 21 రోజు సాధన చేయించింది మన ఆండాళ్ తల్లి. ఏమిటి సాధన అంటే, ఈ ఉత్కృష్టమైనటువంటి మానవ జీవితంలో 50 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతుందట. అంటే మనకున్నది ఒక 100 సంవత్సరాలు అనుకుంటే 50 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతుందట. మిగిలిన ఒక 10 సంవత్సరాలు బాల్యంలో గడిచిపోతుంది. ఇక ఆ తర్వాత 10 సంవత్సరాలు ఆటలు పాటలు, మరొక 10 సంవత్సరాలు యవ్వనము, ఇట్లా ఆ తర్వాత వార్ధక్యం, ఇలా జీవితం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. అయితే మనం భగవంతుని యొక్క స్వరూప దర్శనం చేసుకోవాలి అని అంటే మనలో ఆవరణ భంగం కావాలట. ఆవరణ భంగం అంటే ఏమిటి? ఉదాహరణ తెలుసుకుందాం. మనకి వడ్ల గింజలో బియ్యపు గింజ దాగి ఉంటుంది కదండి. ఆ పైన ఉన్నటువంటి పొర తొలగితేనే లోపల ఉన్నటువంటి బియ్యపు గింజ మన దాకా వస్తుంది, అది తెలుస్తుంది. అలాగే మన పైన పేరుకున్నటువంటి ఆవరణ అనేది భంగం ఏర్పడినప్పుడు జ్ఞానినః తత్వదర్శినః, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, తత్వదర్శనాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఒక ఆచరణని కలిగి ఉంటారు. వారి ఆచరణని మనము చూస్తూ నేర్చుకుంటూ వారు చెప్పేటటువంటి మాటల్ని చేస్తూ 10 మందితో కలిసి వెళ్ళాలి కదా. అట్లాగే 10 మందితోటి కలిపింది మన ఆండాళ్ తల్లి. వాళ్ళు చెప్పేటటువంటి చక్కటి మాటల్ని తెలుసుకున్నాం. అలాగే ఆ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆచరణ ఎట్లా చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే కేవలము ఆ వినటమే కాకుండా ప్రణిపాతేన, పాద నమస్కారం చేయాలట. కేవలం నమస్కారం మాత్రమేనా అంటే మన అహంకారాన్ని వారి పాదాక్రాంతం చెయ్యాలి. అదే ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి భూమిని పరిపాలించినటువంటి రాజుల సైతం ఎట్లా అయితే నీ పాదాక్రాంతం అయ్యారో, మేము కూడా వచ్చి నీ పాద చెంత వాలాము స్వామి, మా యొక్క అహంకారాన్నింటినీ కూడా తగ్గించుకొని నీ పాదాక్రాంతం అయ్యాము అని చెప్తున్నారు ఈనాటి పాసురంలో. మరి ఆలస్యం చేయకుండా పాసుర విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళిகளே శరణం. 22వ పాసురం. அங்கண்மாஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டீர் கிளை செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாயிற் செய்த தாமரை பூப்போலே செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தால் போல் அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்கிதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தே లోరింబావాయ్. ఆహా, ఎంత చక్కని వర్ణనండి. ఆండాళ్ తల్లికి తెలిసినంతగా మరి ఎవరూ కూడా భగవతత్వాన్ని ఇంత అద్భుతంగా వర్ణించలేరు. భగవంతుని యొక్క కన్నులని తెలియజేస్తూ ఒక చిరుగంట ముఖము వలె, అంటే అరవిచ్చినటువంటి నేత్రాలని వర్ణిస్తూ ఉంది. అంతేకాకుండా భగవంతుని యొక్క ముఖ కవళికల్ని, తిరుముఖ మండలం కదండి, ఆ ముఖాన్ని చూస్తేనే అత్యద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ తిరుముఖ మండలాన్ని వర్ణిస్తూ ఉంది. అట్లాగే ఈ భూమినంతటిని పరిపాలించేటటువంటి రాజులు ఎట్లా అయితే వాళ్ళ అహంకారాన్ని, రాజులంటే ఓ అహంకారం, మేము కాంగా మాకు శక్తి ఉంది, మేము పోరాటం చేసి యుద్ధాలు చేసి ఈ భూమిని ఆక్రమించాము, గెలుచుకున్నాము అనేటటువంటి అహంకారాన్ని కలిగి ఉంటారట. ఎంత అహంకారం ఉన్నా, ఎంత భూమిని పరిపాలించినా చివరికి చేరుకునేది అక్కడికే. అప్పుడు వాళ్ళ యొక్క అహంకారాన్నంతటినీ కూడా నశింపజేసుకొని నీ పాదాక్రాంతమయ్యి నీ సింహాసనం కింద ఎట్లా అయితే చేరతారో, అంకణ్మా, సువిశాలమైనటువంటి సుందరమైనటువంటి పెద్దదైనటువంటి ఈ భూమిని పరిపాలించినటువంటి రాజులు, జ్ఞానాలత్తరసల్, ఈ భూమిని పరిపాలించేటటువంటి రాజులు అభిమానవంగమాయ్, వారి యొక్క గర్వాన్ని ఎట్లా అయితే తగ్గించుకొని నీ పాదాక్రాంతం అయ్యారో, వందు నిన్ పళ్ళిక్కట్టీర్ కిళై, మేము కూడా ఆ విధంగా వచ్చామయ్యా,
మాకింకా నీ పాదాలు తప్ప వేరే విధమైనటువంటి ఆశ్రయం ఏదీ లేదు. పళ్ళి కట్టీర్ కిళై గుంపులు గుంపులుగా వచ్చాము స్వామి, నీ పాదాక్రాంతం అవ్వడం కోసం నీ సింహాసనం కింద వచ్చి చేరాం. సెంగం ఇరుప్పార్ పోల్ వంద తలై పెయ్దోం, నీ సింహాసనం కింద వచ్చి చేరాము స్వామి. ఈ చేరడం ఎంత ఆశ్చర్యంగా ఉంది అని అంటే, అసలు ఇదంతా మేం చేసుకున్నటువంటిదా? మాకు ఏమీ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఎలా పుట్టామో తెలియదు. అలాగే ఈ ఒక శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరానికి ఇంద్రియాలని ఇచ్చి, దానికి తగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి, ఆ జ్ఞానాన్ని పెంపొందించడం కోసం జ్ఞానులని ఇచ్చి, దాన్ని మాలోనే నువ్వు ఉండి స్వీకరించి, వారితో మాలో ఉన్నటువంటి ద్వేషాన్నంతటినీ కూడా తొలగించి, నీవేమిటో తెలియజేసి మాకు ఇంత సద్భాగ్యాన్ని, మాలో లేనటువంటి సుకృతాలను మాకు ఆపాదించి మాకు ఇంతటి వైభోగాన్ని కల్పించావి స్వామి. ఇదంతా కూడా నీవు చేసినటువంటిదే కదా. మా సుకృతాలు ఏమున్నాయి ఇందులో? లేనటువంటి సుకృతాలు ఆపాదించి ఇంత చక్కటి మాకు అదృష్టాన్ని కలిగించావు స్వామి. నీ యొక్క దివ్యమైనటువంటి దృక్కులు కింగిణి వాయిచ్చేద తామరై పోలే, అరవిచ్చినటువంటి నేత్రాలతోటి, ఆ చిరుగంటను పోలినటువంటి నేత్రాలటండి. అవి లోపలేమో రౌండ్గా ఉంటుంది గుడ్డు, కనుగుడ్డు, పైన ఉన్నటువంటి రెప్పలు సగం మురిచి సగం తెరుచుకున్నట్లుగా ఉంటాయిట. అలా అరవిచ్చినటువంటి నేత్రాలతోటి తామర పుష్పం ఎట్లా అయితే సగం విచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందో, అలాంటి తిరుముఖ మండలం కలిగినటువంటి ఓ స్వామి, నీ యొక్క దృక్కులని మా మీద కురిపించావంటే సిరి చిరిదే ఇమ్మేల్ విళియావో, అది కూడా కొద్ది కొద్దిగా చూపించాలట. మళ్ళీ ఒకేసారి అంటే తీక్షణత పెరుగుతుందేమో అని కొద్ది కొద్దిగా అరవిచ్చినటువంటి నేత్రాలతోటి దృక్కులని కురిపించినట్లయితే, విళియావో తింగళుం ఆదిత్యను, ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడుగా నీ యొక్క దృష్టి కరుణ మా మీద ప్రసరించిందంటే స్వామి, ఎళిందాల్ పోల్, రెండు కూడా ఒకేసారి ఉదయిస్తున్నట్టుగా. సూర్యుడు ఎప్పుడు పొద్దున్నే ప్రాతకాలంలో ఉదయిస్తాడు, అలాగే చంద్రుడు ఎప్పుడు సాయంకాలంలో ఉదయిస్తాడు. అటు సూర్యుడు ఉదయించినటువంటి సమయంలో అయినా ఎక్కువ వేడి ఉండదు, ఇటు చంద్రుడు ఉదయించినప్పుడు, చంద్రుడు అంటేనే సాధారణంగా చక్కటి చల్లటి వెలుగుని మనకు ప్రసాదిస్తాడు, మనస్సుకి ప్రశాంతతని శాంతిని చేకూరుస్తాడు. అలా సూర్యకాంతి చంద్రుడి కాంతి ఒకేసారి ఉదయించినట్టు మేళవించినటువంటి దృక్కులు మా మీద ప్రసరింపచేయి అని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఎంగళ్ మేల్ నోకుదియేల్, మా వైపు నీ దృష్టి, దివ్యమైనటువంటి దృష్టి అలా ప్రసరించిందా? ఎంగళ్ మేల్ శాపం ఇళిందు, భగవంతుని యొక్క తిరుముఖమండలాన్ని చెప్పేటప్పుడు ప్రసన్నం ఆదిత్య వర్చసం అని భగవంతుని యొక్క రామచంద్రుని యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని అలా వర్ణిస్తారండి. ప్రసన్నం ఆదిత్యం, ఆదిత్యుడు అంటే భగభగమనేటటువంటి కాంతితోటి ఉంటాడు. అట్లాగే ప్రసన్నం అంటే ప్రసన్నవదనంతో, అంటే చంద్రుడు ఎట్లా అయితే చల్లగా ఉంటాడో అట్లాంటి తిరుముఖ మండలంట రామచంద్రుడిది. రామచంద్రుడిని వర్ణించేటప్పుడు అలా వర్ణిస్తారు. అలాంటి తిరుముఖ మండలం కలిగినటువంటి ఓ భగవంతుడా, మా మీద కూడా అట్లాంటి దృష్టిని కురియజేసి మా యొక్క శాపాలన్నీ కూడా పాపాలు తొలగించినట్లుగా తొలగించవయ్యా అని ప్రార్థిస్తూ ఈనాటి పాసురంలో స్వామి యొక్క దివ్యత్వాన్ని నమస్కరించుకుంటూ, స్వామి మాలో లేనటువంటి సుకృతాలు ఆపాదించావయ్యా, మా యొక్క అహంకారాన్ని నీ పాదాక్రాంతం చేశాము, నీ యొక్క అరవిచ్చినటువంటి నేత్రాలతోటి దృష్టిని మా మీద అలాగే ప్రసరింపచేస్తూ నీ కరుణని మా మీదే కురియచేయి స్వామి, అప్పుడు మా యొక్క పాపాలన్నీ కూడా శాపాలు తొలగినట్లుగా వెంటనే తొలగిపోతాయి అని ప్రార్థన చేస్తూ మన ఆండాళ్ గోష్ఠి అందరూ కూడా మనల్ని కూడా ముందుకు తీసుకువెళుతున్నారు. మనం చేసినటువంటి పాపాలని తొలగించుకోవాలి అంటే ముందుగా జ్ఞానులైనటువంటి వారి యొక్క పాదాక్రాంతం చెయ్యాలట మన అహంకారాన్ని. అప్పుడు వారి యొక్క అనుగ్రహంతో భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది, ఆయన యొక్క దివ్య దృక్కులు అనేది మన మీద ప్రసరింపజేస్తారు భగవంతుడు అని ఈనాటి పాసురంలో మన ఆండాళ్ తల్లి ఇస్తున్నటువంటి జ్ఞానం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువళిహళే శరణం.